ప్రియులారా, వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మరి ఈరోజు హోలీ ఫ్యామిలీ గ్రూప్లో ఐ థింక్ హైమావతి అక్క అనుకుంటాను, ఒక మోటివేషనల్ స్పీచ్, చిన్న షార్ట్ మెసేజ్ ఒకటి పెట్టడం జరిగింది. అయితే నేను అనుకుంటున్నాను అతను ఒక అన్యుడేవో అయి ఉండొచ్చు. అయితే అన్యుడైనప్పటికీ బిడ్డల్ని ఎలా పెంచాలో, పిల్లలకి ఏమి చెప్పి మంచి మార్గం వైపు మళ్ళించాలో చక్కని మాట చెప్పాడు. అయితే ఆ సహోదరుడు వయసుకు చూస్తే బహుశా నా వయసు ఉండొచ్చు, ఒక 40 ఏళ్ళు ఉండొచ్చు, లేదంటే 1-2 సంవత్సరాలు ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. 40 ఏళ్ల వయసులో అంత మంచి పరిజ్ఞానం అతనికి ఎలా వచ్చింది? అన్యుడు కదా. అదే మాట బైబిల్లో క్రీస్తుకు పూర్వమే జ్ఞాని అయిన సొలొమోను 1000 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు పూర్వం అంటే నేటికి 3000 సంవత్సరాల క్రితమే ఒక మోటివేషనల్ వర్డ్ బైబిల్లో రాయించాడు. మరి బైబిల్ పట్టిన వాళ్ళు, బైబిల్ చదువుతున్న వాళ్ళు అలాంటి మోటివేషనల్ స్పీచ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఒక అన్యుడిలో కలిగిన ఆ మంచి సద్భావన బైబిల్ పట్టుకున్న క్రైస్తవుల్లో ఎందుకు రావట్లేదు అని నా మనసును కదిలించిందన్నమాట. అప్పుడు కూర్చొని బైబిల్ దగ్గర ఆలోచించాను, అసలు ఈ మాట ఎక్కడుంది అని ఆలోచన చేస్తే మనకు బాగా పరిచయమైన వచనమే అదే. అందరం చూద్దాం, ఇక ఈరోజు నేర్చుకుందాం. దయచేసి పిల్లలకి ఏమీ చెప్పకండి. అదేంటి సార్, ఈ వీడియోస్ చూసేదే పిల్లలకి ఎలా నేర్పించాలి అంటే, అవును, పిల్లలకి నేర్పాలనుకున్నప్పుడు దయచేసి పిల్లలకి ఏది చెప్పకండి. పిల్లలు ఎలా నేర్చుకుంటారంటే, చాలామంది పేరెంట్స్ వచ్చి కౌన్సిలింగ్లో ఏం కంప్లైంట్ ఇస్తారంటే, మా పిల్లాడికి ఇలా చేయమని చెప్పానండి, మా పిల్లాడికి ఇలా ఫాలో అవ్వమని చెప్పానండి, ఈ రూల్స్ ఇలా చెప్పానండి, అన్నీ చెప్పాను 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 అంటుంటారు. కానీ పిల్లలు విని ఎక్కువ నేర్చుకుంటారా, లేకుంటే మాట్లాడి ఎక్కువ నేర్చుకుంటారా? ఇలా మాట్లాడితే సైకాలజీ ఫస్ట్ చెప్పేది అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు. పిల్లలకి మీరు ఏ యాక్టివిటీ, ఏ అలవాటు, ఏ హ్యాబిట్ ఏదైనా నేర్పించాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది మీరు దాన్ని ఫాలో అవుతూ పిల్లలు దాన్ని అబ్జర్వ్ చేస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. మీరు ఒక విలువను నేర్పించాలంటే ఫస్ట్ మీరు అది ఫాలో అవ్వాలి. మీరు ఒక హ్యాబిట్ నేర్పించాలంటే ఫస్ట్ మీరు అది ఫాలో అవ్వాలి. ఈ రెండు నుంచి పిల్లలకి చెప్తే నేర్చుకోరు. పిల్లలు మిమ్మల్ని చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు. వాళ్ళు అందరితో బాగుండాలంటే మీరు అందరితో బాగుండాలి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. చూడండి దయచేసి, సామెతల గ్రంథం 22వ అధ్యాయము, జ్ఞాని అయిన సొలొమోను గారు వ్రాసిన సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము అన్నాడు. బాగా వినాలి. ఆ మోటివేషనల్ షాట్లో ఆయన మాట్లాడిన మాటలో 100% వాస్తవం ఉంది. అదేంటంటే, నేర్పడం వేరు, చెప్పడం లేదా బోధించడం వేరు. బోధించడము లేదా చెప్పడం వేరు, నేర్పించడం వేరు. చెప్పడానికి నేర్పించడానికి ఎంత తేడా ఉందంటే, ఇక్కడ ఏమన్నాడో తెలుసా? మీ పిల్లలకి చెప్పడం కాదు, చెప్పేది అనేది అది ప్రారంభ దశ, అది ఎవడైనా చేస్తాడు. కానీ నేర్పడం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ అన్నాడు నేర్పుము అన్నాడు. పిల్లలకి ఏం చేయాలంట? నేర్పు. చెప్పడం అంటే ఏంటి? ఇదిగో ఆ వస్తువు తీసిరా, ఇదిగో ఈ పని చెయ్యి, ఇది చెప్పడం. చెప్పొద్దు అంటలేదు దేవుడు, కానీ చెప్పడం కంటే కూడా పిల్లలు త్వరగా ఎప్పుడు నేర్చుకుంటారంటే నేర్పిస్తే నేర్చుకుంటారు. మరి నేర్పించడం అంటే ఎలాగా? చెప్పడానికి నేర్పించడానికి తేడా ఏంటంటే, నేర్పించడం అంటే ఏంటో మనకు తెలియాలి. ఈరోజు నేర్పించడం అంటే ఏమీ లేదండి, చెప్పే మనం చేసి చూపించడమే నేర్పించడం. నేర్పించడం అంటే ఏంటి? చెప్పే మనం చేసి చూపించడమే నేర్పించడం.
బూతులాడొద్దు అని చెబుతున్నాం. మరి ఎప్పుడు నేర్చుకుంటాడు? మనం ఆడకుండా చేసి చూపించాలి. అబద్ధం ఆడొద్దు అని చెబుతున్నాం. మరి వాడు ఎప్పుడు నేర్చుకుంటాడు? చెబితే రాదది, నేర్పిస్తే నేర్చుకుంటాడు. నేర్పించడం అంటే ఏంటి? చెప్పింది మనం చేస్తే దాన్ని చూసి చేసేదే నేర్చుకోవడం. అంటే మనం అందరం చెప్పేవారిగానే ఉన్నాం, కానీ మన పిల్లలు ఎందుకు నేర్చుకోవడం లేదంటే మనం నేర్పించట్లా. అంటే నేనేమంటున్నానంటే చెబుతున్నామే కానీ ఆ ప్రకారంగా మనం బ్రతకట్లేదు కాబట్టి మన పిల్లలు మనల్ని చూసి ఏమీ నేర్చుకోవడం లేదు. నేర్పించడం అంటే అర్థమైందా? మనం చెప్పింది మన క్రియల్లో చేసి చూపిస్తే మన పిల్లలు ఏం చేస్తారు? నేర్చుకుంటారు. చెప్పి వదిలేసి చెప్పిన ప్రకారంగా మనం బ్రతకపోతే నేర్చుకోరు. అంటే డాడీ చెబుతాడే కానీ చెయ్యడు. చెయ్యకపోతే ఎలా నేర్చుకుంటారు? కాబట్టి పిల్లలకు మనం కేవలం చెప్పడం కాదు, నేర్పించాలి. నేను ఉదయాన్నే లేచినప్పుడు వాడు ఇక్కడే ఉన్నాడు, మా బాబుగాడు. ఒరే నీకు ఓబొల్లు లాగా వచ్చేస్తుందిరా ఓబా ఒళ్ళు, నువ్వు రోజు మార్నింగ్ లేచిన వెంటనే ప్రార్థన చేసుకో, మోకరించి ఉన్న పలంగా మంచం మీద ఉన్న బట్టలన్నీ దుప్పట్లు ఏవైతే ఉంటాయో అవి మడత పెట్టేసి పైకి వెళ్ళిపోయి 1 గంట లేదా అరగంట సేపు వార్మప్ చేయి, ఎక్సర్సైజులు చేయి. అది నీ ఆరోగ్యానికి మంచిది. ఈ వయసులో ఆ ఒళ్ళు రాకూడదు. నేను చెప్పానా? చెప్పాను. మరి నేను చేయొద్దా? చెప్పాను, బాగానే ఉంది. మరి నేను చేయొద్దు, నేను చేయకుండా ఆడికి చెప్తే ఆడికి ఏమర్థమవుతుంది? ఏం చేస్తాడు? నేను రోజు మార్నింగ్ వెళుతున్నాను, ఈవినింగ్ కూడా వెళుతున్నాను. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా తమ్ముడు తీసుకొచ్చాడు. ఆ వాటర్ ప్లాంట్ దగ్గరికి వచ్చాను దరిదాపులు, అక్కడ నుంచి నన్ను బండి మీద తీసుకొచ్చాడు. టైం అయిపోతుంది. అయితే ఈరోజు వెళ్ళలే. అప్పుడు నేనేమన్నాను పండు ఇంగ్లీష్లో? నేనేమన్నాను ఇంగ్లీష్లో అంటే అర్థం ఏంటి? నేను చెప్పింది నువ్వు చేయలేదు. చేయలేదంటే ఏంటి? మాటకు విధేయత చూపలేదు. విధేయత అనేది బలి అర్పించడం కంటే గొప్పది. ఆ పదంలో అర్థం ఏంటో తెలుసా? ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అంటే అర్థం ఏంటో తెలుసా? బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. అది నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ఎంత పెద్ద పనిలో ఉన్నా సరే లేచిరా అన్నప్పుడు మొత్తం విడిచిపెట్టి వచ్చేయాలంతే. అది ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మనలో ఖచ్చితంగా మార్పు వస్తుంది, మనం ప్రయోజకులం అవుతామండి. ప్రియులారా, పిల్లల్ని ఎలా పెంచాలి అనేది ఒకసారి మనం అన్న దగ్గరికి వెళదాం. ఇదే మాటను పట్టుకుందాం. నేర్పించాలి, చెప్పడం కాదు. ఏం చేయాలట? నేర్పించాలి. అంటే మన క్రియలను చూసి పిల్లలు ఏం చేయాలి? నేర్చుకోవాలి. మన క్రియలే వాళ్ళకి నేర్పించేది. ఇప్పుడు బైబిల్లో ఒక ఉన్నతమైన భక్తుడు మనకు కనబడతాడు, సమూయేలు. ఎప్పటి నుండి అంటే సమూయేలు జీవితాన్ని మనం ఆలోచిస్తే ఉన్నతమైన సంగతులు మనకి శ్రేష్టమైన విషయాలు తెలుస్తాయి. బాల్యము నుండే గొప్పవాడు. బాల్యము నుండే వృద్ధాప్యానికి వచ్చి చనిపోయేంత వరకు కూడా అతను గొప్పవాడే. ఎందుకు అంత గొప్పవాడు ఎందుకయ్యాడంటే అతనిలో విధేయత కనపడుతుంది. వృద్ధాప్య దశకు వచ్చిన తర్వాత కూడా సమూయేలు ఇంక నువ్వు వద్దనుకుంటున్నారు ఇశ్రాయేలీలు, నిన్ను వారి మీద నాయకుడిగా ఉండడానికి ఇష్టపడట్లేదు. దేవుని మాటకి ఎలాంటి విధేయత చూపిస్తున్నాడు చూడండి, ముసలితనంలో కూడా. కాబట్టి వాళ్ళు కోరుకునే సౌలునే నీవు తీసుకొచ్చి అభిషేకించు అని అన్నప్పుడు ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఆల్రెడీ అధికారంలో ఉన్నవాడు వేరే వ్యక్తి వచ్చి సీట్లో కూర్చోడానికి ఇష్టపడతాడా? మారు మాట మాట్లాడలేదు. పైపిచ్చి దేవుడు అక్కడ ఒక పదప్రయోగం చేశాడు. ఏమన్నాడు తెలుసా? విసర్జించింది నిన్ను కాదయ్యా, వారు విసర్జించింది నిన్ను కాదు,
నన్ను నా నాయకత్వాన్ని వాళ్ళు వద్దనుకుంటున్నారు. నన్నే వద్దనుకుంటే నువ్వు ఒక లెక్క, నేను చెప్పింది చేయి. అంతే లోబడ్డాడంటే తలెప్పుకు ముందు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, సౌలును అభిషేకించి. ఎందుకు అంత గొప్పవాడు ఎందుకు అయిపోయాడు? సమూయేలు అంత గొప్పవాడు కావడానికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఎలా బ్రతకాలో దేవుని కోసం, ఎలా సేవ చేయాలో చిన్ననాటి నుండే, బాల్యము నుండి నేర్పించారు. ఏం చేశారు చెప్పండి? నేర్పించారు. 4 సంగతులు చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి టాకా. నంబర్ 1, ఏమేమి నేర్పించారు అని అంటే, ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని పిల్లలం. సమూయేలుకి ఏమి నేర్పిందో తెలుసా వాళ్ళమ్మ? దాదాపు 3 అంటే ఇంకా పాలు కూడా విడవని దశ. ఒక 3 ఏళ్లలోపు, బహుశా ఎన్నాళ్ళు తాగుతారు పాలు తాగితే? ఒక 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు. దాదాపు 2-3 ఏళ్ల వయసులోనే ఆ బాబుకి ఏమి నేర్పించిందంటే, మనం దేవుని పిల్లలం, మనం ప్రత్యేకించబడిన వారం, మన జీవితం ప్రత్యేకంగానే ఉండాలి అని నేర్పించింది. చెప్పలే? అంటే ఆవిడ కూడా ఎలా బ్రతికింది? ప్రత్యేకంగానే బ్రతికింది. అందరిలో కలిసిపోలే ఆవిడ కూడా. ఇక్కడ ఒక క్యారెక్టర్, అదే ఎల్కానా. అన్న భర్త ఎవరు? ఎల్కానా క్యారెక్టర్ కూడా సైలెంట్గా మనకు కనబడుతుంది, కానీ ఎల్కానా కూడా గొప్ప భక్తుడు, గొప్ప సేవకుడు, గొప్ప సింగరు. నేనంటాను, హన్నా కూడా గొప్ప సింగరు, గొప్ప సేవకురాలు. వాళ్ళ ఫ్యామిలీనే, టోటల్గా వాళ్ళ ఫ్యామిలీనే గాయకులు, సంగీత పరిచర్య చేసేవాళ్ళు. ఈ ఫ్యామిలీ అంతా కూడా పాటల పరిచర్య చేసేవాళ్ళు. క్వైర్ పరిచర్య అంటారు దీన్ని, క్వైర్ మినిస్ట్రీ అంటారు ఇంగ్లీష్లో. అంటే మనం ప్రత్యేకంగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం ప్రత్యేకంగా ఉండాలి. ఒక విషయాన్ని గమనించండి, బైబిల్లో మనం చదువుతున్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనంలో ప్రత్యేకించారనడానికి ఒక పదం ఉపయోగించారు. అక్కడ చదువుదాం చూడండి. 1వ అధ్యాయము 28వ వచనం చదువుదామండి. అమ్మ తీశారా? కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను అన్నది. చాలమ్మా. ఏం చేస్తున్నాను అన్నది? ప్రతిష్ఠించుచున్నాను అన్నది. ప్రతిష్ఠించడం అంటే ఏంటి? ఒక పని కొరకు, ప్రత్యేకంగా ఒక పని కొరకు నియమించడం. ప్రతిష్ఠించడం అంటే శాశ్వత కాలం వాడు ఆ పనే చేయాలి, ఇంకా వేరే మరి ఏ పని చేయకూడదు. అర్థమవుతుందా? మన ఇంట్లో చూడండి, గ్యాస్ బండ, అది పొయ్యి వెలిగించడానికే పని చేయాలి. అది గ్యాస్ పొయ్యి, అది వంట చేయడానికే పని చేయాలి. ఒక్కొక్క వస్తువు మన ఇంట్లో మనం ప్రతిష్ఠించుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి? అది దేనికోసం మనం నియమిస్తున్నామో అది దాని పని అదే చేయాలి, మరొక పని చేయడానికి వీలు లేదు. అదే పొయ్యి చేయాల్సిన పని గ్యాస్ బండ చేస్తే ఆ ఇంట్లో ఉంటామా? ఉండగలమా? మనం ఉండలేం, పేలిపోద్ది. అలాగా ఈవిడేం చేసిందంటే, కుమారుణ్ణి దేవుని పని కొరకు ప్రత్యేకంగా ప్రతిష్ఠించింది, ఒక పని కొరకు నియమించింది. వాడు దేవుని సేవ అనే పనే చేయాలి, మరొకటి ఏది చేయడానికి వీలేదు. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి, హన్నా ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల అవసరతను గుర్తించింది, గనుకనే దేవునికి ప్రతిష్ఠించింది. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి కొన్ని మాటలు చెప్తాను, బాగా వినండి. మన పిల్లలు 10th క్లాస్ అయిపోయారు అనుకోండి, మనం ఏం ఆలోచిస్తామంటే, సాధారణంగా కొద్ది గొప్ప జ్ఞానం ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఏముంటుందండి, 10th అయిన తర్వాత ఇంటరే కదండి అనుకుంటాం, ఇంటర్ చదివించేస్తారు. ఇంకేముంటుందండి, మామూలుగా జనరల్గా ఆలోచిస్తారు, ఇంటర్ అయింది కదండి, తర్వాత ఏముంటుందండి, డిగ్రీ కదండి, అయిపోయింది. జనరల్గా ఆలోచించే తల్లిదండ్రులు ఏమంటారు, ఏమంటే డిగ్రీ కూడా అయిపోయింది కదండి, ఇంకేముంటుందండి, నెక్స్ట్ పీజీ చేయిస్తామండి, ఎంఏ కానీ, ఎంఎస్సి కానీ, ఎంఫిల్ కానీ, ఇలాగా ఆలోచిస్తారు. కానీ జ్ఞానవంతులైన తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? సమాజంలో ఏది అవసరం ఉందో చూసి
ఆ అవసరానికి సంబంధించిన కోర్సుల్లో పిల్లల్ని జాయిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మిలిటరీకి అందరిని పంపరు, తల్లిదండ్రులు అందరినీ పంపరు. ఎందుకంటే నా కొడుకు నా దగ్గరే ఉండాలి. మిలిటరీలో జాయిన్ చేసామనుకోండి, వాడు బోర్డర్లో ఉండాలేమో, సంవత్సరాల తరబడి అక్కడే ఉంటాడేమో, బోర్డర్లో కాల్పులు జరుగుతూ ఉంటాయి, అక్కడ చచ్చిపోతాడేమో. మరి అందరూ తల్లిదండ్రులు అలాగే అనుకుంటే మరి మనకు రక్షణ ఏది? బోర్డర్లో మనల్ని మన దేశాన్ని కాపాడేవాళ్ళు ఎవరు? అంటే కొంతమంది తల్లిదండ్రులు కడుపు కోతను పంటి బిగువున బెగవబట్టి మన దేశానికి రక్షణ కొరత ఏర్పడింది, మిలిటరీలో ఎక్కువగా పిల్లల్ని జాయిన్ చేయట్లేదు, కాబట్టి దేశానికి అవసరం ఏముంది? మిలిటరీలో పిల్లల్ని జాయిన్ చేసే అవసరత ఉంది అని ఎరిగి ఏం చేస్తున్నారు? పిల్లల్ని ఆర్మీకి పంపించేస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు అందరూ మామూలుగా అన్ని చదువులు చదువుతున్నారు, కానిస్టేబుల్ పోస్టులు ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా, ఇంజనీర్ పోస్టులు బోల్డ్ ఉన్నాయి, కానీ డాక్టర్లు తగ్గిపోతున్నారు. కాబట్టి అప్పో సప్పో చేసైనా ఉన్న స్థలము పొలము ఇల్లైనా అమ్మైనా సరే ఎంబీబీఎస్ చదివించాలి. ఎందుకంటే డాక్టర్ల కొరత అవసరత ఏంటి అనేది గుర్తించి పిల్లలకి చదువు చెప్పిస్తూ ఉంటారు. మరి కొంతమంది తల్లిదండ్రులు ఏమైనా ఆలోచిస్తారంటే, అర్జెంటుగా వాడు ఎక్కువ కాలం గడవకుండానే తొందరగా సెటిల్ అయ్యే ఏమైనా కోర్సులు ఉన్నాయా, తొందరగా సెటిల్ అయ్యే కోర్సులు ఏమైనా, అంటే తన కాళ్ళ మీద తను నిలవబడి బ్రతకగలిగే కోర్సులు ఏమైనా ఉన్నాయని స్వార్థంతోనో లేకపోతే స్వలాభం కోసమో వాడి ప్రయోజనం కోసం భవిష్యత్తును గురించి ఆలోచించి జాయిన్ చేస్తాం. కానీ ఏ తల్లైనా సమాజ అవసరతను గుర్తిస్తున్నారు, కుటుంబ అవసరాలు గుర్తిస్తున్నారు, వ్యక్తిగతంగా వాడు తన బతుకుతాడని వాడి గురించి ఆలోచిస్తున్నారు. కానీ బిడ్డనిచ్చిన బ్రతుకునిచ్చిన దేవుని అవసరత గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? దేవుని సేవ చేసేవాళ్ళు కొరతగా ఉన్నారు. సమాజానికి దేవుని సేవకుల అవసరం ఎంతో ఉంది. దేవుని సేవకు నా బిడ్డలను పంపాలి. నేను అదే చెప్తూ ఉంటాను పండుకి. ఇప్పుడు నేను పండుని జాయిన్ చేసిన కాలేజీలో ప్రిన్సిపల్ అయిన కరస్పాండెంట్, కాలేజీ మొత్తానికి ఆయన హెడ్. ఆయన ఎవరో తెలుసా? ఒక పాస్టర్ గారు. ఒక పాస్టర్ గారు అండి. శానిటోరియం దగ్గర కొంతమూరులో ఒక సేవకుడు ఆయన, ఒక బైబిల్ మిషన్ పాస్టర్ గారు. అంటే ఆయన ఒకవైపు సేవ చేస్తూనే మరొక వైపు ఏం చేస్తున్నాడు? అనేక మందికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు. నేను అదే గుర్తు చేశాను. దేవుని సేవ ముఖ్యం. ఇది చేసుకుంటూ బతుకు తెరువు కోసం ఏ పనైనా చేసుకో, తప్పులేదో. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచిస్తే అక్కడున్న పరిస్థితులు ఆవిడ ఏం ఆలోచించిందంటే, ఆ దినాలు ఎలాగున్నాయంటే 4 విషయాలు నేను నోటీస్ చేశానండి. షిలోహు, బిడ్డను తీసుకెళ్ళి ఆ బాల్య దశలో ఎక్కడ తీసుకెళ్ళి విడిచిపెట్టింది? షిలోహు. అసలు వీళ్ళూరెవరు? రామ. సమూయేలు దేవురు రామ. బిడ్డను తీసుకెళ్ళి దేవుని మందిరంలో ఏమంటే ఏలి దగ్గర విడిచిపెట్టింది. ఏలి ఎక్కడున్నాడు? షిలోహులో ఉన్నాడు. షిలోహు పరిస్థితి ఏంటో తెలుసా? ఆనాటి ఇశ్రాయేలీల పరిస్థితి ఏంటో తెలుసా? దేవుని మహిమ దొరకని రోజు, దేవుని మహిమ ప్రత్యక్షత లేదు, దేవుని మహిమ దూరం అయిపోయింది, తొలగిపోయింది. అంటే దేవుని మహిమను తీసుకొచ్చేవాడు కావాలి. దేవుని మహిమను తీసుకొచ్చే అవసరత ఎంతైనా ఉంది. మహిమ తొలగిపోయింది మన మధ్య నుంచి అని గుర్తించింది. రెండోది, సమాజం అంతా భ్రష్టు పట్టిపోయింది, సమాజాన్ని బాగు చేయాలి అనే అవసరతను గుర్తించింది. మూడోది, సేవకుడికి మంద దృష్టి కలిగింది. ఏలికి ఏమైపోయింది? మంద దృష్టి కలిగిందంటే సేవకుడే గుడ్డోడైపోతే ఈ సమాజాన్ని బాగు చేసేవాడు ఎవడో? సేవకుని అవసరతను గుర్తించింది. నాలుగోది ఏలి పిల్లలను బట్టి, ఏలి కుమారులను బట్టి మందిరాన్ని అసహించుకునే రోజులు వచ్చేసిన. ఆ రోజుల్లో వాళ్ళు చేసే పనులు బట్టి ఇశ్రాయేలీలు దేవుని పిల్లలని చెప్పుకునే వాళ్ళు సైతం మందిరాన్ని ఏం చేశారంట? అసహించుకుంటున్నారట.
కాబట్టి దేవుని సన్నిధి పట్ల శ్రద్ధను పెంచాలి అన్న అవసరతను గుర్తించింది. ఇదంతా జరగాలంటే నా బిడ్డను దేవుని సేవకు ప్రతిష్ఠించాలి లేదా ప్రత్యేకించాలి అనుకుందండి. కేవలం తల్లిని చూడకండి, తండ్రిని ఎల్కానాను కూడా చూడండి. ఎల్కానా కూడా ఎలాంటి ఫ్యామిలీలో నుంచి వచ్చాడో ఒకసారి మనం బైబిల్ చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 32 వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము తీద్దామండి, అందరం తీద్దామండి. ఎల్కానా బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం చూద్దాం. 32వ వచనం మనం చదువుదామా? ఇంక దినవృత్తాంతాలు అనుకుంటానండి, మొదటి గ్రంథం. చదువు అదేనమ్మా. అమ్మ దినవృత్తాంతాల మొదటి గ్రంథం అమ్మ, మన్నించండి. 6వ అధ్యాయము 32 వచనం నుండి చదువుతాం. ఎల్కానా గురించి ఏమని రాయబడిందో. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు, అంటే సొలొమోను రాజయ్య యెరూషలేములో బంగారు దేవాలయాన్ని కట్టించేంత వరకు వీరు అన్నాడు. ఎవరో చూద్దామండి. వీరు సమాజపు గుడారము యొక్క ముంగిట, అంటే సమాజ గుడారం అంటే ఏంటి? ప్రత్యక్ష గుడారం. మందసం ఉండేది మందిరం అనుకుందాం కొంచెంసేపు. ఆ మందిరములో ఏం చేసేవాళ్ళంట? వీరు సంగీత సేవను ఆచరించుచుండిరి. వీరు ఏం చేస్తున్నారట? సంగీత సేవను. ఎవరు వాళ్ళు? వాళ్ళు ఎవరంటే వారు వంతుల చొప్పున తమ పని చూచుకొనుచుండిరి. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా, పరిచర్యలో కనిపెట్టుకొని ఉన్నారట కుమారులతో సహా. వారెవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను. అంటే లేవీల్లో కూడా వీళ్ళు ఒక తెగ, కహాతీలు. లేవీళ్ళు ఎవరండి? వీళ్ళు కహాతీలు అనేవాళ్ళు ఒక తెగ. వీళ్ళల్లో గాయకుడు మూలపురుషుడు అంటే ఎవరంట? వీళ్ళకి హేమాను. ఈయన ఎవరట? సింగరు. గాయకుడిని ఏమంటాం మనం? సింగర్. ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు అన్నాడండి. సమూయేలు కుమారుడగు యోవేలుకు పుట్టినవాడు ఎవరు? హేమాన్. అంటే మూలాలకు వెళ్ళి మనం ఆలోచన చేస్తూ ఉంటే, అంటే చూడండి, సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెహోరామునకు పుట్టెను, యెహోరాము ఎలీయేలునకు పుట్టెను, ఎలీయేలు తోయాహుకునకు పుట్టెను. ఇలాంటి తాతల దగ్గర నుంచి మనం ఆలోచిస్తే ఎల్కానా ఇక్కడ మనకు టచ్ అయ్యాడు. అంటే వీళ్ళందరూ ఏ పరిచర్య చేసేవాళ్ళు? ఎల్కానాతో సహా సంగీత పరిచర్య. మరి సంగీత పరిచర్య చేసేవాళ్ళు జనరల్గా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు. తన కొడుకు ఏమయ్యాడు? చరణ్, ఎస్పి చరణ్ సింగర్ అయ్యాడు. జేసుదాసు గారు ఉన్నారు. తన కొడుకుని ఏం చేశారు? సింగర్నే చేశారు. మరి వీళ్ళు సింగర్ ఫ్యామిలీస్ కదా, వీళ్ళు కొడుకుని సింగర్గా ఎందుకు చేయలేదు? సింగర్లు చాలామంది ఉన్నారులే, కానీ అవసరత ఏంటంటే దేవుని మందిరంలో సేవ చేసేవాళ్ళు, సమాజాన్ని దేవుని వైపుకు మళ్ళించేవాళ్ళు కావాలి అనుకున్నారు. అవసరతను గుర్తించి దేవుని సేవ పని కొరకు ఏం చేశారు? ప్రత్యేకించి. ఇది ఒక్కతే ఆవిడ చేసిందే కాదు, భార్య భర్తలు ఇద్దరు కలిసి నేర్పించారు. ఏం చేయడం నేర్పించారు? దేవుని పని కొరకు నువ్వు ప్రత్యేకించబడ్డావు, ఆ పని చెయ్యాలని నేర్పించారు. పని చెయ్యాలని నేర్పించారంటే చెప్పు వదిలేశారా? వీళ్ళు చేశారా? దగ్గరుండి నేర్పించారు. అర్థమవుతుంది మీకు? దగ్గరుండి వాళ్ళు ఏం చేశారు? నేర్పించారు. అందుకంటాడు ఇద్దరు చేయాలని ఎలా చెప్తారంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా నీ పిల్లలను, తండ్రులారా అన్నాడని కేవలం తండ్రులకే కాదు, తల్లులకు కూడా. అర్థమవుతుందా? తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఏం చేయాలంట? ఆయన శిక్షణలోను
ఆయన బోధలోనూ పెంచాలి అన్నాడు, అంటే నేర్పించాలి అన్నాడు. ఎందుకు నేర్పాలి వీళ్ళకి అని అంటే, లోకంలో రకరకాల మార్గాలు ఉన్నాయి. బాలుడు నడవవలసిన త్రోవ అని ఎందుకన్నాడంటే, ఆ త్రోవలు రకరకాలుగా ఉన్నాయి. కొన్ని ముళ్ళ త్రోవలు ఉన్నాయి. ఏ త్రోవలు ఉన్నాయి? ముళ్ళ త్రోవలు ఉన్నాయి. అక్కడే మీరు ఒకసారి గమనించారో లేదో నాకు తెలియదు, కానీ 5వ వచనం చూడండి, 22వ అధ్యాయం సామెతల గ్రంథం 5వ వచనంలో, ఎందుకు బాలుడు నడవవలసిన త్రోవను నేర్పించాలని ఎందుకన్నాడు దేవుడు? ఎందుకన్నాడంటే, త్రోవలు రకరకాల త్రోవలు ఉన్నాయి. ఏ త్రోవను పడితే ఆ త్రోవను వెళితే ప్రమాదం. అందుకని మంచి మార్గాన్ని నేర్పించాలి అని చెబుతున్నాడు. చూడండి 22వ అధ్యాయం 5వ వచనం ఏంటంటమ్మా? ముండ్లను, ఏంటంటమ్మా? ఉరులను మూర్ఖుల మార్గములో ఉన్న. ఆల్రెడీ ఏ మార్గాలు ఉన్నాయట? మూర్ఖుల మార్గాలు ఉన్నాయి. అవి ఎలాగుంటాయంట? ముళ్ళు ఉన్నాయట. ఇంకా ఏమున్నాయట? ఏమండి? ఊరులు ఉన్నాయట. అంటే ముళ్ళలోకి వెళ్ళిపోతే ఏమైపోతాడు బిడ్డ? నాశనం అయిపోతాడు. ఊరుల్లోకి వెళ్ళిపోతే ఏమైపోతాడు కుమారుడు, కుమార్తె? నాశనం అయిపోతాడు. అందుకే వెంటనే ఏమన్నాడంటే, ఉన్నాయి కాబట్టి తన్ను కాపాడుకునివాడు ఆ మార్గాన వెళ్ళడు, ఆ మార్గానికి దూరంగా ఉంటాడు. దూరంగా ఉండాలంటే తల్లిదండ్రులారా మీరు ఏం చేయాలంటే, బాల్యము నుంచి నేర్పించాలి అన్నాడు. చాలండి. నంబర్ 1, సమూయేలుకి తల్లిదండ్రులు ఇద్దరు ఏం చేశారంటే ప్రత్యేకతను నేర్పించారు. వాస్తవానికి ఆల్రెడీ ఏలి పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ పెద్దోళ్ళుగా దేవుని సేవలు ఎవరున్నారు? ఏలి పిల్లలు ఉన్నారు. నిజంగా ఆ పిల్లల్ని చూసిన తర్వాత ఏ తల్లి అయినా అమ్మో ఆ ఏలి దగ్గరికి తీసుకెళ్ళి ఏమండి అప్పగించేస్తుందా? ఆలోచించండి. పోనీ ఆయన పిల్లల్ని బాగా ఆయన పెంచుంటే బాగా పెంచాడులే. ఇప్పుడు నిజంగా స్కూళ్ళల్లో మన పిల్లల్ని జాయిన్ చేస్తాం దేని చూసి? ర్యాంకులు చూసి. బాగా చెప్తున్నారు ఆయన ఎంక్వైరీ చేసిన తర్వాతే మనం ఏం చేస్తాం? హై స్కూల్లో జాయిన్ చేస్తాం. మరి ఈ స్కూల్ ఎలాంటిది? సేవకుడికి మంద దృష్టి. పోనీ పిల్లలు ఏమన్నా బాగున్నారా? బాగోలేదు. అయినా కూడా అక్కడికి తీసుకెళ్ళి జాయిన్ చేసిందంటే కారణం ఏంటో తెలుసా? ఆల్రెడీ 3 ఏళ్ల లోపే బిడ్డకి ఏమి నేర్పింది? ప్రత్యేకత నేర్పించింది. ఆ నెగిటివిటీ అనేది, ఆ వ్యతిరేక స్వభావము, చెడు ఆలోచన ప్రభావము నా బిడ్డ మీద పడదు. నా బిడ్డ నేర్చుకోడు. ఎందుకంటే వాడికి ఏమి నేర్పించాం మేము? ఒక ప్రత్యేకతను నేర్పించాం. బాబుని తీసుకెళ్ళి హాస్టల్లో వేశాను ఫస్ట్ ఇంటర్మీడియట్ కోసం. ఈరోజు ఒక అరగంట సేపు వాళ్ళ కామర్స్ మాస్టరు మాట్లాడాడు. మాకు చాలా బాధగా ఉంది సార్, బాబుని తీసుకెళ్ళిపోయారు. వాడికి హాస్టల్లో వాటర్ పడక కొంత ఎలర్జీ వచ్చి సింక్ అవ్వలేకపోయాడు. పిల్లలు కూడా చాలా దారుణంగా ఉన్నారు. స్టడీ మాత్రం చాలా బాగుంది. బాబు క్లాస్ ఫస్ట్ వస్తాడండి, బాగా చదువుతున్నాడు సార్. వాడు సపరేట్గా ప్రత్యేకంగా ఉంటాడండి. చాలే బాబు ఈ సాక్ష్యం అనుకున్నాను నేను. మనలో ప్రత్యేకత కనపడాలా? మన మాట తీరు, మన నడవడిక, మన ప్రవర్తన, మన వస్త్రధారణ, మన వేషధారణ సమస్తం ఏం కనపడాలా? మన పనితీరు, ప్రత్యేకత. అది ఎలాగొస్తుందంటే పిల్లోడికి చెబితే రాదు. మరి ఏం చేయాలి? ముందు మనలో కనబరచాలి. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకోవాలి. ఇది మొదటిది. రెండోది, పిల్లలకి ఏమి నేర్పించాలి అని అంటే తల్లిదండ్రులు ఎల్కానా, అన్న సమూయేలుకి ఏమి నేర్పించారో మనం చూద్దామండి. ఒకటిది ప్రత్యేకత నేర్పించారు, రెండోది ఏమి నేర్పించారో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనం అనగా 28వ వచనం మనం చదువుదామండి. 28వ వచనం చాలా జాగ్రత్తగా నోట్ చేయాలి, బాగా వినాలి మాట మీరు దయచేసి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఎన్నాళ్ళు ప్రతిష్ఠించిందంట? అంటే ఎన్నాళ్ళు వాడు దేవుని సేవ చేయాలి? బతికన్నంతకాలం ఏం చేయాలి? దేవుని సేవ చేయాలి. మధ్యలో నచ్చలేదని, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, సరిగ్గా కానుకలు వస్తలేదు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలని మానేసి రావడానికి లేదంట.
నువ్వు చచ్చేంత వరకు చావైనా రేవైనా దేవుని సేవలోనే ఉండాలి. బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పి అప్పుడు చెప్పిన తర్వాత ఏమన్నా 3 ఏళ్ల వయసులో వాడికి ఏం తెలుస్తుందండి? ఏమి నేర్పించకపోతే వాడు ఈ పని చేస్తున్నాడు. చూడండి మీరు, 3 ఏళ్ల వయసులో మన పిల్లలకు గడ్డాలు మిసాలు వచ్చినా కూడా మనం ఈ పని చేయలేకపోతున్నామండి, నేర్పించలేకపోతున్నాం. కారణం ఏంటంటే తల్లిదండ్రులుగా మనలో లేదు, అందుకని వాడు నేర్చుకోలేకపోతున్నాడు. గడ్డాలు మిసాలు వచ్చినా, పిల్లలు ఎదుగుతున్నా, మెచ్యూర్ అవుతున్నా కూడా వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులారా మనలో లేదు, ఇది మన లోపమే. ఆ వయసులో 3 ఏళ్ల వయసులో అప్పుడు వాడు ఏం చేశాడంట? యెహోవాకు అక్కడే మ్రొక్కెను, మోకాళ్ళు వేసేసాడంట. మన పిల్లలకు మోకాళ్ళ ప్రార్థన నేర్పిస్తున్నామా? అంటే ఏమి నేర్పించారు తల్లిదండ్రులు? సమూయేలుకి మోకరించి ప్రార్థించాలి. ఎంతకాలం మోకరించి ప్రార్థించాలంట? అక్కడ ఇప్పుడు మనం చదివాం, జీవితాంతం మోకాళ్ళ ప్రార్థనే. ఈరోజు చరిత్రలో సమూయేలు గురించి గొప్ప ప్రవక్త, గొప్ప న్యాయాధిపతి, గొప్ప నాయకుడిగా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామో తెలుసా? మోకాళ్ళ ప్రార్థన. ఎంతకాలం ఈ మోకాళ్ళ ప్రార్థన? చచ్చేంత వరకు. నేను అది పిల్లలకు చెప్తూ ఉంటాను. ప్రార్థన చేసుకున్నారా? పడుకునే ముందు లేచిన వెంటనే ప్రార్థన చేశారా? తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారా? బైబిల్ చదివారా? ఈ విషయాల్లోనే తిడతా ఉంటాను నేను ఎక్కువగా. ఖచ్చితంగా నేను ఖండితంగా వాళ్ళని తిట్టేది ఈ విషయాల్లోనే. ప్రార్థన చాలా ముఖ్యం. నేను అలా చెబుతూ నేను చేసుకోలేదనుకోండి, మాకైతే చెప్తాడు కానీ ఈయన మాత్రం మోకరించడు అనుకుంటారు. అనుకోరా? మనలో మనమాట. నేను కేవలం చెప్పేసి వదిలేసాను అనుకోండి, నేను చేయకపోతే వాళ్ళు చేస్తారా? నేను చేయాలి. అందుకనే నేనేం చేస్తానంటే వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా ప్రార్థన చేసి పంపుతాను నేను. అది నేను చేయకుండా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తారండి? ప్రార్థన. తల్లిదండ్రులు ఇద్దరు కూడా మనకి ఏం కనపడుతున్నారు? ప్రార్థనా పరులు. ఎల్కానా అన్న ప్రార్థనా పరులు. కాబట్టి ఆ 3 ఏళ్ల వయసులోనే వాడు ఏం చేశాడు? దేవుని మందిరానికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడితే మోకరిల్లి మురుక్కేశాడంటండి. ప్రణమిళ్ళాడు ప్రియులారా. చూడండి బైబిల్లో అది జీవితాంతం చేశాడా అని అంటే బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దామండి. 22వ వచనం మనం చదువుదామండి. ఇంకా అక్కడ తీసుకెళ్ళి విడిచిపెట్టిన తర్వాత 3 ఏళ్ల వయసులో మళ్ళీ వెనక్కి తీసుకురాలేదండి ఆవిడ. వెనక్కి తీసుకురాలేదు. అలాగని సమూయేలు కూడా ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. అమ్మా ఇక్కడ తిండి సరిగ్గా పెడతాం లేదు ఏలియా, అమ్మా తన పిల్లల్ని చూసుకున్నట్టు నన్ను చూసుకోవట్లేదు, అమ్మా ఇక్కడ నీళ్ళు సరిగ్గా బాగలేవు, ఇక్కడ వాతావరణం సరిగ్గా బాగలేదు, నన్ను అర్జెంటుగా తీసుకోపోండి, ఇక్కడ ఉంటే నేను బతకలేను, చచ్చేలాగా ఉన్నానని కంప్లైంట్ చేయలేదు. లేక పుట్టాడు కదండి. బిడ్డ మీద ప్రేమ ఉండదా తల్లికి? ఎంత ప్రేమ ఉంటుందో ఆలోచించండి. ఆల్రెడీ మనం అబ్రహాము సందర్భంలో మనం చూసాం. ఏమని చూసాం? నీవు ప్రేమించుచున్న ఒక్కగానొక్క కుమారుడైన నీ కుమారుని మోరియా పర్వత ప్రాంతాల మీద నాకు దహన బలిచ్చిమని. అంటే లేక పుడితే ఎంత ప్రేమ ఉంటుంది అనడానికి అదే సాక్ష్యం. మరి ఈవిడకు కూడా లేక కదా పుట్టింది. ఆవిడ గొడ్రాలై ఉంది, లేక పుట్టింది. పెని నాకు ముందు పుట్టారు. అన్న గురించి ఆలోచిస్తే చాలా ప్రేమ. ఆ ప్రేమను కూడా దిగమింకుంది. ఎందుకు తెలుసా? నాకు బిడ్డనిచ్చింది దేవుడు, ఆ దేవుని సేవలోనే వాడు ఉండాలి. చూడండి, ఆ మాట చదువుతుంటే కొన్నిసార్లు మన పిల్లల పట్ల కూడా కఠినత్వాన్ని వ్యవహరించాలి, లేదంటే వాళ్ళు బతకలేరు. భవిష్యత్తులో తమ కాళ్ళ మీద తమ నిలబడలేరు. 22వ వచనం చూడండి. అయితే హన్న 1వ అధ్యాయం 22వ వచనం, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక. అంటే ఒక్కసారి మందిరములో షిలోహులో దిగబెట్టాక తిరిగి రాక అక్కడే ఉండునట్లుగా. ఎప్పటి వరకు? పాలు విడిచు వరకు అని తన పెనిమిడితో అక్కడే పెట్టేసిందట.
చివరాఖరికి అంటే అక్కడే ఏం చేస్తున్నాడని చదువుకున్నాం. రెండోది, ఒకటి ప్రత్యేకించబడిన వాడు ప్రత్యేకంగా బ్రతికాడంటే ఆ ప్రత్యేకత తల్లిదండ్రులు చూశాడు. రెండోది, అన్ని పాతో అని చెప్తున్నాను, రెండు ప్రార్థన. ఒకటి ప్రత్యేకత, రెండోది ఏంటి? ప్రార్థన. అది తల్లిదండ్రులు చూసి నేర్చుకున్నాడు. అందుకని ఆ 3 ఏళ్ల వయసులో, నా చిన్న ప్రాయంలోనే, ఆ బాల్యంలోనే తీసుకెళ్ళి మందిరంలో పడేసిన వెంటనే మోకాళ్ళు వేసాడంటే అది తల్లిదండ్రులను చూసి నేర్చుకున్నాడు. ఎంతకాలం వేయాలని చెప్పిందట? జీవితాంతం. అంటే వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు చేస్తున్నారు ప్రార్థన? ఆదివారం వచ్చినప్పుడే, కష్టాలు వచ్చినప్పుడే, బాధలు వచ్చినప్పుడు చేయలేదంట వాళ్ళు. ప్రతిదినం అది వాళ్ళ దినచర్యగా మార్చుకున్నారు. కనుక అది చూసి బిడ్డ నేర్చుకున్నాడు. కాబట్టి బాల్యంలో నేర్చుకున్నాడు. కాబట్టి ముసలి వయసు వచ్చేంత వరకు మోకరించి ప్రార్థన చేయడం మానలే. నాకు అయ్యి నొప్పులు, ఈ నొప్పుడు, కాళ్ళు నొప్పుడు, కాళ్ళు వాపులు, నాకు బీపీ, నాకు షుగర్ ఏం చెప్పలే. వృద్ధాప్య దశలో కూడా చూడండి, ఆ మాటలు చదువుతుంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో. 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. 8వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి. సమూయేలు వృద్ధుడైనప్పుడు, మనం ఇందాక 2వ అధ్యాయము 28వ వచనం చదువుకున్నప్పుడు దాదాపు 3 సంవత్సరాల బిడ్డ. 8వ అధ్యాయాన్ని 1వ వచనానికి వచ్చేసరికి ఎంత వాడైపోయాడట? ముసలోడైపోయాడు. ఈ వయసులో కూడా అతను ఏం చేస్తున్నాడు? 12వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఈ వృద్ధుడైనా కూడా 12వ అధ్యాయం చూడండి, 23వ వచనంలో ఏం చేస్తున్నాడు? నా మట్టుకు నేను, ఎప్పుడంటున్న మాట ఇది? ముసలోడయ్యాక. ఏమంటున్నాడు చూడండి, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడగుదును. అంటే ప్రార్థన మానుతున్నాడా? మానతలేదా? మానట్లా. మానకపోగా, మోకరించి ప్రార్థన చేయడం మానకపోగా ఒక బలమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటో తెలుసా? ప్రార్థన చేయడం మానితే గొప్ప పాపం అనేసాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నేను ఉన్నోళ్ళల్లో ఇంక్లూడ్ మీ, నాతో కలుపుకొని చెప్తున్నాను, మనం పాపం చేస్తలేదా? పాపం అంటే ఏదో కాదంట. సమూయేలుకు తల్లిదండ్రులు ఏమి నేర్పించారో తెలుసా? మోకరించి ప్రార్థన చేయకపోతే ఏంటో తెలుసది? దేవుని దృష్టికి విరోధమైన పాపం. మరి నేర్పిస్తున్నామా మన పిల్లలకు ప్రార్థన చేయడం? 2. 3వది ఇప్పుడు చూద్దాం. తల్లిదండ్రులు ఎల్కానా, హన్నా పిల్లలకి ఏమి నేర్పించారు అంటే, వాళ్ళు ఏమి చేస్తే అది చూసి బిడ్డ నేర్చుకున్నాడు. నేర్పించడం అంటే అదే కదా, వాళ్ళు చేసిందే చూసి నేర్చుకోవడం, చెప్పడం కాదు. 3వది ఏమి నేర్పించారు అని మనం ఆలోచిస్తే 2వ అధ్యాయం 11వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత చూడండి, అయితే బాలుడు, తండ్రి ఏమో షిలోహులో నుండి సొంత ఇంటికి వెళ్ళిపోయాడు. తండ్రి ఎవరు? సమూయేలు తండ్రి ఎల్కానా. షిలోహు నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? రామా అంటే తన సొంత ఇంటికి వెళ్ళిపోయాడు. కొడుకుని ఎక్కడ వదిలేశాడు? షిలోహులో ఏలి దగ్గర మందిరంలో వదిలేశాడు. ఇప్పుడు ఎల్కానా రామా తన ఇంటికి వెళ్ళిపోయాడట, రామా అనే ఊరికి వెళ్ళిపోయాడట. అయితే చదవండి, ఆ బాలుడు అనగా సమూయేలు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏమి నేర్పించారు చెప్పండి? ఫస్ట్ది ఏంటి? ప్రత్యేకంగా బ్రతకడం నేర్పించారు. రెండోది ఏమి నేర్పించారు? ప్రార్థన నేర్పించారు. మూడోది ఏమి నేర్పించారు? పరిచర్య చేయడం నేర్పించారు. వాళ్ళు కేవలం నాట్ ఓన్లీ సింగర్స్ బట్ ఆల్సో సర్వర్స్. వాళ్ళు కేవలం గాయకులే కాదంట, పరిచారకులు కూడా. వాళ్ళు పరిచారకులు కాకపోతే పరిచర్య చేయడం ఎలా నేర్చుకున్నాడు? తల్లిదండ్రులైన వాళ్ళు. నేను అందుకనే మీరు గమనిస్తూ ఉన్నారు, నేను మీకు పరిచయమైన మొదటి నుంచి కూడా కేవలం నేను చెప్పడమే కాదు, ముందు నేను అమ్ముతాను ఏ పనికైనా. ఎందుకో తెలుసా? అది యేసు ప్రభు అంతటి వాడే చేశాడు. యేసు ప్రభు అంతటి వాడే నేర్పించాడు. నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం పెట్టడానికి నేను వచ్చానంటాడు. అంతటి మహనీయుడు, సర్వలోకాలను సృజించిన సృష్టికర్త అయిన
దేవుడు శిష్యుల పాదాలు, అల్పుల పాదాలు పట్టుకొని కడిగి ఏమంటే తుండుగుడ్డతో తుడిచిన పరిస్థితి మనం చూస్తున్నామండి. పరిచర్య ఏమి నేర్పించారంట? మన పిల్లలకి ఏమి నేర్పించాలి? పరిచర్య. చేస్తున్నామా? ఒరే ఆదివారం రా, తొందరగా రెడీ అవ్వండి, పెందల కాడ వెళ్ళిపోండి చర్చికి. చర్చిలో ఏమైనా తుడిచే పనులు ఉంటాయేమో, చర్చిలో ఏమైనా చక్కబెట్టే పనులు ఉంటాయేమో, అక్కడ ఏమైనా పనులు ఉంటాయేమో, వెళ్ళండి అడిగి మరి అయ్యగారిని కనుక్కొని పనులు చేయండి, దేవుని పని చేయండి, అది మీకు ఆశీర్వాదం. పాటలు పాడండి, వాక్యం చెప్పండి, మెమరీ వర్స్ చెప్పండి, వాక్యం నేర్చుకోండి. ఇదిగో 13వ తారీఖు సువార్త అంట, పెందల కాడ వెళ్ళండి. ఆయన ఏమన్నా మర్చిపోతాడేమో, ఆయనకి బీపీ షుగర్లు వచ్చినాయి, కరపత్రాలు చక్కబెట్టండి, డ్రమ్ము తీసుకోండి, పుల్ల తీసుకోండి, మినీ మైక్ తీసుకోండి, దాని వైర్ తీసుకోండి, మైక్ తీసుకోండి. ఒకవేళ రైస్ పంచే ఉన్నాయితే ఒకవేళ వాటిని చక్కబెట్టండి, ఏదైనా కవర్లలో ఎత్తి పెట్టండి, 2 కేజీలో 3 కేజీలో. రేపు రైస్ కూడా తీసుకెళ్తున్నాం, ఆ రైస్ ప్యాక్ చేయాలి. కొంచెం ఎర్లీగా రండి, పెందల కడ మూట కడదాం. అవి బట్టలు ఏమైనా ఉంటే చక్కబెట్టండి, ఆ బట్టలు కూడా తీసుకెళ్తున్నాం, అక్కడ అవసరం అన్నారు బిడ్డలో అని. మా పిల్లలకు మనం పరిచర్య నేర్పుతున్నామా? వస్తున్నారు సువార్తకి, పిల్లలారా మీరు సైలెంట్గా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నారు, అది కరెక్ట్ కాదు. కరపత్రాలు కనబడ్డోళ్ళకి పంచండి. పరిచర్య చేయమని చెబుతున్నామా మనం మన పిల్లలకి? వస్తున్నాం, సాయంత్రం ఏదో మీటింగ్ జరుగుతుంది, భోంచేసి వస్తున్నాం. ఆ మీటింగ్ అప్పుడు ఉత్సాహంగా నలుగురు లేచి నిలబడి ఉద్యోగంగా పాట పాడండి. మన పిల్లలకి ఏం చెప్తున్నాం మనం? ఆలోచించండి. పైపెచ్చు సాధారణంగా ఎక్కడైనా కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఎక్కడైనా కూడా జనరల్గానే చెప్తున్నానండి, ఇది మనకి ఇక్కడ చూపిస్తాను. నేను ఎక్కడికన్నా వెళ్తాం, ఆవిడేంటండి అలాంటి చీర కట్టుకుందే, ఆవిడేంటండి అలాంటి డ్రెస్ వేసుకుంది, ఆవిడేంటండి అలా మాట్లాడుతుంది, ఆవిడేంటండి అలా పాట పాడింది అంటే మనం అంతా ఈ నెగిటివ్ యాంగిల్లోనే చూస్తూ ఉంటాం. మనం వెళ్ళింది దేవుని పని కోసం అంటే వెళ్ళిన మనం ఈ కామెంట్స్ ఏ కామెంట్ చేస్తున్నాం? మనం వాళ్ళల్లో ఉన్న నెగిటివిటీ చూస్తున్నాం. మనం వాళ్ళల్లో ఉన్న ఏ మంచితనాన్ని మనం గుర్తించడం లేదు. వాళ్ళల్లో ఉన్న చెడును అంటే నీకు అనిపించిన చెడు అనుకుంటున్నావు, దాన్ని గుర్తిస్తున్నావు. వాళ్ళ గురించి థర్డ్ పర్సన్కి మనం అంటే ఎదుటోళ్ళ గురించి మనం ఇతరులకు ఏం చేస్తున్నాం అంటే ఇదే మనం నేర్చుకుంది సేవలో. మీకు ఒక మాట చెప్పనా, పిల్లలు ఇద్దరూ మంచివాళ్ళు కాదు. ఇప్పుడు ఇక్కడ సమూయేలున్న ప్రజెన్స్ సన్నిధి ఎలాంటిదంటే, అక్కడ ఉన్న పరిస్థితి వాతావరణం ఎలాంటిదంటే, పిల్లలిద్దరూ మంచివాళ్ళు కాదు, ఏలి పిల్లలు. అలాగని వాళ్ళని చూసి చెడిపోయాడా? అలాగని వాళ్ళ గురించి ఏమైనా ఇతరులకు థర్డ్ పర్సన్ కానీ వాళ్ళ అమ్మ బావులు కానీ, అమ్మ అసలు ఈయన మంచోడు కాదు, వాళ్ళ పిల్లలను మందలించడు, వాళ్ళ పిల్లలను బట్టి అసలు స్త్రీలు బొత్తిగా మందిరానికి రావడం మానేశారు, మాంసం తెత్తే కొవ్విన మాంసం అంతా సైడ్ వేసుకుంటారు, ముందు వాళ్ళు తిని ఆఖరిది నాకు పెడుతున్నారే బాబు, ఇలాంటి దుష్టుల దగ్గర నన్ను పడేశారా, వీళ్ళ పద్ధతి బాగోలేదు అని ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? అలాగని వాళ్ళని చూసి ఏమన్నా పాడయ్యాడా? అసలు వాళ్ళ పిల్లల గురించి రాయబడ్డ మాట, ఒక మాట నేను ఈ సందర్భంగా చదివి వినిపిస్తాను, ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయం 22వ వచనం చూడండి దయచేసి. 2వ అధ్యాయం 22వ వచనమ్మా. చాలా మంచి విషయాలు మంచి మనసుతో స్వీకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఏలి బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో పాపిష్టి పనులన్నీ చేస్తూ ఉన్నారట. ఈ మాట ఎవరి చెవును పడ్డది? ఏలికి తెలీదా? ఏలికి తెలీదా? తెలుసు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఏలికి తెలిసినా కూడా పిల్లల్ని మందలించట్లే. బాగా వినాలి జాగ్రత్తగా ఈ మాట. అదేంటండి అంత మాట అనేశారు అని అంటే ఉన్నమాటే అర్థమవుతుందా? మనం కూడా ఎలాగే ఉంటాం ఏలిలాగా కొన్నిసార్లు. ఎదటి వారి కుటుంబాలలో ఎదటి వారి పిల్లల్లో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తూ ఉంటాం, కానీ మన పిల్లల్లో ఉన్న లోపాలను మందలించి ఖండించి సరిచేయడానికి ఇష్టపడం.
మన పిల్లల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా మనకు ముద్దుగా కనపడతారు, కానీ బయట పిల్లల్ని చూసేసరికి మనకు నచ్చదు. మరి అది మన పిల్లల దగ్గర వర్తించదా? మన పిల్లల్ని మందలించక్కర్లేదా? ఏలి చేసిన పెద్ద పొరపాటు అది. ఎందుకంటే ద్వంద్వ వైఖరి కనిపించింది ఏలీలో. సమూయేలు దగ్గరకు వచ్చేసరికి ఒకలాగా మాట్లాడుతున్నాడు, కానీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి మరొకలాగా మాట్లాడుతున్నాడు. పిల్లల పద్ధతి బాగోలేకపోయినా ఏనాడు మందలించలేదు అని మీరు ఎలా చెప్తారండి అంటే, బైబిల్లోనే వ్రాయబడింది. 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. అక్కడే 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. చూడండి, ఎవరితో మాట్లాడుతున్నాడు ఏలి? సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సంభాషణ ఎవరితో జరుగుతుంది? బాగా వినాలి, ముగింపుకు వచ్చాను. సంభాషణ ఎవరితో చేస్తున్నాడు ఏలి? సమూయేలుతో. ఏమని మాట్లాడుతున్నాడు? సమూయేలా, దేవుడు నీతో ఏదైతే చెప్పాడో చదవాలి, అది దాచిపెట్టకుండా నాతో చెప్పకపోతే పోనీ అలాగనే ఏమైనా దాచిపెట్టేవాడా? బాగా వినాలి ఈ మాట. సమూయేలు ఎప్పుడైనా ఏదైనా దాచిపెట్టాడా? దాచిపెట్టలా. మరి పిల్లలు దాచిపెట్టారా? వాళ్ళ పిల్లలు దాచిపెట్టలేదా? దాచిపెట్టారు. పిల్లలు చెప్పలా. ఎవరు చెబితే తెలిసింది? ఆ నోట ఈ నోట ఆ నోట పడి ఏలికి తెలిస్తే అప్పుడు తెలిసింది. ఏలికి చెబితే అప్పుడు తెలిసింది. పోనీ అప్పుడైనా ఏమన్నా మందలించి లైన్లో పెట్టాడా అని అంటే లైన్లో పెట్టలా, జాబ్లో పెట్టాడు. వాళ్ళు ఎదవలని తెలిసినా కూడా వాళ్ళిద్దరిని ఏం చేయడానికి ఇష్టపడ్డాడు? గతంలో చెప్పాను నేను. ఇద్దరిని కూడా ఏం చేశాడంట? న్యాయాధిపతులు చేశాడంట. అది కూడా ఇశ్రాయేలీలకు ఇష్టం లేదు, వద్దని తీసి పక్కన పడేశారు ఇశ్రాయేలీలు. దేవుడు సైతం కూడా ఏమని చెప్పాడో తెలుసా? ఏం చెప్పారో వాళ్ళు అదే చేయండి, ఇశ్రాయేలీలు ఏం చెప్తే అదే చేయండి. ఇప్పుడు పిల్లల్ని మందలించిన వాడు, వాళ్ళు దాచిపెట్టినా కూడా, కీడు దాచిపెట్టినా కూడా, తప్పు దాచిపెట్టినా కూడా వాళ్ళని మందలించకుండా ఈ సమూయేలు దగ్గరకు వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా? దాచిపెడితే నీ కీడు అంటున్నాడు. మరి ఆ మందలింపు, ఆ మాట పిల్లల దగ్గర ఎందుకు చెప్పలేదు నువ్వు? చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు 17వ వచనంలో. నీతో యెహోవా ఏమి సెలవిచ్చునో దాచిపెట్టకుండా దాచిపెడితే ఏంటి? ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నువ్వు మరుగు చేస్తే అంతకంటే అధికమైన కీడు నీకు కలుగుద్ది అన్నాడు. మరి నీ పిల్లలకి ఈ మాట ఎందుకు చెప్పలేదు నువ్వు? మీరు చేసేది పాపిష్టి పనిరా, రహస్యంగా మీరు చేసే పాపాలు మీకు కీడు తెచ్చి పెడతాయని ఎందుకు మందలించలేదు? పోనీ దాచిపెట్టే వాళ్ళ దగ్గర అంటలేదు, దాచిపెట్టనోడి దగ్గరకు వచ్చి మాట చెప్తున్నాడంటే అంటే ఈ మందలింపు ఇతనికి అవసరమా? పిల్లలకు అక్కర్లేదా? అంటే అంత ఘోరమైన పరిస్థితి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంత ఘోరమైన పరిస్థితి ఉన్నా పరిచర్యలో ఎక్కడ దారి తప్పలేదు. అర్థమవుతుందా? పరిచర్యలో ఎక్కడ దారి తప్పలేదు. అక్కడ వాతావరణం వ్యతిరేకంగా ఉన్న పిల్లలు బాగోలేరు, సేవకుడికి మంద దృష్టి, అలాగని చెప్పి చుట్టూన్న జనం ఈ పిల్లల్ని బట్టి కూడా చెడిపోయి ఉన్నారు. సమాజం అంతా అసలు మందిరానికి రావడమే మానేశారంట. చెడు వార్తలు ఎక్కువగా వినబడతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అతడు పరిచర్య ఎక్కడ మానలేదంటండి. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏం చేశాడు? అనుకూలంగా లే పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏం చేశాడు? పరిచర్య మానలేదు. మనకు చిన్న చిన్న ఆటంకాలు వస్తే చాలు, చిన్న చిన్న సమస్యలు వస్తే చాలు. ఎక్కడ దాకా ఎందుకండి? ఆటోలో కూర్చోలేనండి, మరి ఏం చేద్దాం? మరి ఆటో కూడా లేని దినాలలో కాలినడకన పని చేశారుగా అపోస్తులు. యేసు ప్రభు సైతం ఏమన్నా పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు అందరూ వీళ్ళకి అసలు 3 టైర్ల బండ్లు అంటే పరిచయం ఉందా? ఆటోలు ఉన్నాయా? బైకులు ఉన్నాయా? ఆటోలో కూర్చొని అంటుంటివి, వ్యాన్లో కూర్చోలేనంటుంటివి. అనుకూలంగా అన్ని అనుకూలంగానే ఉంటే చేస్తామా పరిచర్య మనం? ప్రతికూల పరిస్థితుల్లో కూడా పరిచర్య ఎలా నేర్చుకున్నాడండి మహానుభావుడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 4వ మాట. ఎన్ని నేర్చుకున్నావు? 3. 1, దేవుని కోసం ఎలా ప్రత్యేకంగా బ్రతకాలో నేర్పించారు. 2,
ప్రార్థన ఎలా చేయాలో నేర్పించారు, ఎప్పటి వరకు చేయాలో నేర్పించారు, ప్రార్థనా జీవితం నేర్పించారు. మూడేం చెప్పానమ్మా, ఇప్పుడే చెప్పానమ్మా నేను. పరిచర్య ఎలా చేయాలో బిడ్డలకి బాగా నేర్పించారు. 4 చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. 21వ వచనం బాగా చదవండి అమ్మ మాట. మళ్ళీ చదవమ్మ. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. మరలా ఆ పదాన్ని అండర్లైన్. మరలా దేవుడు ఏం చేస్తున్నాడట? ప్రత్యక్షమవుతా ఉన్నాడంట. షిలోహులో మీకు ఇది గతంలో కూడా మీరు వినే ఉంటారు. చిన్న బాల్యము నుండే ఈ ప్రత్యక్షత ఎవరికి కలుగుతుంది? సమూయేలుకి 3 సార్లు పిలిచాడంట. పిలిస్తే మొదటిసారి అయ్యా మీరు నన్ను ఏమన్నా పిలిచారా అని ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగాడు? ఏలి. రెండోసారి దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడంట. మళ్ళీ రెండోసారి కూడా ఎక్కడికి వెళ్ళాడు? ఏలి దగ్గర. అయ్యా మీరు ఏమన్నా నన్ను పిలిచారా అని అడిగాడంట. ఈసారి 3వసారి పిలిస్తే నేను నిన్ను పిలవలేదు కానీ నీ దాసుని నేను ఆలకించుచున్నాను, సెలవిమ్ము అను. ఏ వయసులో దేవుని ప్రత్యక్షత అండి మహానుభావునికి? ఏమండి, మన గడ్డాలు మిసాలు జుట్టు మెరిచిపోతుంది. ఏ రోజైనా దేవుని ప్రత్యక్షత నీకు కలిగిందా? చిన్ననాటి నుండే మరలా 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 ఏం కలుగుతుంది? ప్రత్యక్షత. దైవ ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత ఎవరు కలుగుతుంది? అది దైవ ప్రత్యక్షత అని గుర్తించాడు. 4వ మాట అయిపోయింది. 4వది ఏంటి? దైవ ప్రత్యక్షత. ప్రత్యక్షత 1 ప్రత్యేకత, 2 ప్రార్థన, 3 పరిచర్య, 4 ప్రత్యక్షత. అసలు ఎలాంటి దినాలలో సమూయేలుకి దేవుని ప్రత్యక్షత కలుగుతుందో తెలుసా? 3వ అధ్యాయం 1వ వచనం చదవండి, మీకు అర్థమైపోద్ది. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడే బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడట. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షం అవ్వడం చాలా తక్కువట. బాగా వినాలి ఈ మాట. ఎలాంటి కాలం అంటది? యెహోవా వాక్కు, యెహోవాయే ప్రత్యక్షం అవ్వడం రేర్ ఆఫ్ ద రేరెస్ట్. చాలా అరుదంట. అరుదంటే తక్కువ ఎక్కువ? ఏమ్మా, చాలా తక్కువ. దేవుడు ప్రత్యక్షమయ్యే కాలం బాగా తక్కువ కాలంలో కూడా దేవుడు సమూయేలుకి ఎలాగా ప్రత్యక్షమవుతున్నాడట? మరలా మరలా. 21వ వచనం చూడండి. యెహోవా మరలా 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 ఏం చేస్తున్నాడట? అలాంటి అరుదైన కాలంలో కూడా మరలా మరలా ఏం చేస్తున్నాడు? దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుతూ వచ్చెను. ఇది దేవుని ప్రత్యక్షతే అని ఆ చిన్నతనంలోనే దేవుని ప్రత్యక్షతను గుర్తించాడు. అదే నేను ఒక ప్రసంగం చేశాను అనుకోండి, మీకు నా గురించి చెప్పాడు. ఈవేళ అండి గుళ్ళోనండి నా గురించే చెప్పాడండి. మరి నీకు నాకు తగాదాలు ఉన్నాయి, ఆస్తి గొడవలు ఉన్నాయి, ఇచ్చిపుచ్చుకున్న గొడవలు ఉన్నాయి. మరి అంటే మీరు ఏం గుర్తించలేకపోతున్నారు ఈ వయసులో కూడా? వాక్యపు ప్రత్యక్షత, దైవ ప్రత్యక్షతను మనం గుర్తించలేకపోతున్నాం. దేవుడే నాతో మాట్లాడాడండి వాక్యం ద్వారా. ఇది నాకు అవసరం అండి, నేను మారాలండి, నేను మారాలనే తన దాసుని ద్వారా దేవుడే మాట్లాడాడండి. ఇది దైవ ప్రత్యక్షత అండి. నా బాగు కోరి, నా క్షేమం కోరి అని అనుకుంటలేదు మనం. ఇది దైవ ప్రత్యక్షతేనని ఏ వయసులో గుర్తించాడు ఈ మనిషి? బాల్యంలోనే. సో ఇవి తల్లిదండ్రులుగా వాళ్ళు కలిగి ఉన్నారు గనుక వాళ్ళని చూసి బాల్య దినములను నుండే బాలుడైన సమూయేలు నేర్చుకున్నాడు. ఇందు మూలంగా బాలుడు నడవవలసిన త్రోవను చెప్పడం కాదంట, బాలుడు నడవవలసిన త్రోవను ఏమండి బోధించడం కాదంట. మరి ఏం చేయాలి? హన్నాను ఎల్కానాను చూడండి. బాలుడు నడవవలసిన త్రోవను వాళ్ళు ఏం చేశారు? నేర్పించారు. నేర్పించడం అంటే ఏంటట? చేసి చూపిస్తే మన పిల్లలు నేర్చుకుంటారు.
ఏమి నేర్పించాలి పిల్లలకి? ముళ్ళత్రోవలు ఉన్నాయి నాయన. ఈ లోకం మాయలోకం నాయన. నువ్వు వయసుకు వచ్చిన బిడ్డవు నాయన. ఈ లోకం అంతా రంగుల వలయం నాయన. ఈ లోకం నిన్ను ఆకర్షిస్తుంది బాబు. ఏ మాయకు పడకు. నీకు ఒక లక్ష్యం ఉంది. తల్లిదండ్రులు మీ మీద ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు అడి ఆశలైపోవద్దు. దేవుడు నీకు జీవితాన్ని బ్రతుకునిచ్చింది. దేవుని కోసం నువ్వు బ్రతకాలని, ప్రత్యేకంగా బ్రతకాలని, పాపానికి, దుష్టత్వానికి, చెడుకు దూరంగా ఉండాలని, నిన్ను చూసి నలుగురు బాగుపడాలని, నువ్వు నలుగురికి మాదిరిగా ఉండాలని. ఇది మనం చేస్తూ వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా మన పిల్లలు నేర్చుకుంటాం. ప్రార్థనా జీవితం నేర్పించాలి, పరిచర్య చేయడం నేర్పించాలి, ప్రత్యేకతను నేర్పించాలి, దైవ ప్రత్యక్షత. వాక్యం నువ్వు బాగా చదువుకుంటే నాయన దేవుని ప్రత్యక్షత నీకు కలుగుతుంది నాయన. వాక్యం చదువుతున్నావంటే అర్థం ఏంటో తెలుసా నాయన? దేవుడే నీతో మాట్లాడుతున్నాడు నాయన, దేవుడు మాట విన్నాయన అని మన పిల్లలకి మనం నేర్పించాలట. ఎప్పుడైతే ఇలా చేస్తామో చరిత్రలో ఒక రోజులు గడిచిపోవచ్చు, కాలక్రమాన కాలగర్భంలో మనం చచ్చిపోవచ్చు, కానీ మన తదనంతరం వచ్చిన తరాలు ఈరోజు సమూయేలు గురించి, వారి తల్లిదండ్రుల గురించి మాట్లాడుకున్నట్లు మన గురించి కూడా మాట్లాడుకునే రోజులు వస్తాయి. అందుకని మనం చాలాసార్లు చదువుకున్నాం. మనం 7వ అధ్యాయము ప్రసంగి 1వ వచనంలో ఏమని చదువుకున్నాం? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. అది ఎప్పుడు వస్తుంది? మనం నడుచుకొని మన పిల్లలకి మనం నేర్పినప్పుడు వస్తుంది. మన గురించి మంచిగా మాట్లాడుకోవాలంటే ఈరోజు సమూయేలు గురించి మనం మాట్లాడుకున్నట్లు మన బ్రతుకులు అది చూపించాలి. మన పిల్లలకు నేర్పించినాడే అది సాధ్యమవుతుంది. ఆ మాటే ఆ మోటివేషనల్ స్పీకర్ అన్నాడు. మీరందరూ కూడా చెప్పే దశలో ఉన్నారు, కానీ ఎవరు మీ పిల్లలకి నేర్పించడం లేదు, అందుకే మీ పిల్లలు చెడిపోతున్నారు అన్నాడు. అది 100% నిజమని బైబిల్ చెప్తుందండి. బైబిల్ లేనోళ్ళు ఎంత నీతిగా బ్రతుకుతుంటే బైబిల్ కలిగి మనం ఎంత ఉన్నతంగా బ్రతకాలో ఒక్కసారి ఆలోచించమని తల్లిదండ్రులారా మిమ్మల్ని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక.